శ్రావణ మాసంలో మన శ్రీ ధర్మపురి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో మనం 4వ శుక్రవారం నాడు సామూహికంగా వ్రతాలు చేసుకోవడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఈ మాసమంతా వరలక్ష్మి పూజ ప్రారంభం చేశాం. ఎవరైనా కోరుకున్న వాళ్ళు 4 వారాలలో కూడా వచ్చి వరలక్ష్మి వ్రతాలు చేయించుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే, చాలామంది మహిళలకి ఇంట్లో సౌకర్యం లేకపోతే ఒక అర్చకుడో చేయించేటటువంటి ఒక పూజారో దొరకకపోవడం వల్లనో, ఇంట్లో కొన్ని వాతావరణాలు సహకరించకపోవడం వల్లనో, ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోవాలని అనిపించినా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికి అర్హురాలే అనే ఉద్దేశంతో మనం ఇలా ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఉన్న గొప్ప అందం ఏమిటంటే, సామూహిక పూజల్లో ఒక గొప్ప అందం ఉంది. ఈ అందాన్ని మనకు పరిచయం చేసింది ఆ వరలక్ష్మి పూజా విధానంలో జరుపుకోవడానికి ఆ కథలో ఉన్న ఒక కథానాయికే మనకి ఉదాహరణ. ఆమె పేరు చారుమతి. చారుమతి అంటే అందమైన మనసు కలిగినది అని అర్థం. ఒక్కరే కాకుండా 10 మంది కలిసి పూజ చేసుకోవడంలో ఓ ఆనందం ఉంది. అంతా ఒక చోట కలిసి భుజించడంలో ఓ సంతోషం ఉంది. చక్కగా తయారై ఒకరిలో ఒకరు లక్ష్మిని దర్శిస్తూ పలకరించుకోవడంలో, ఇంతమందిని చూసి ధైర్యం అలవర్చుకోవడం, అలాగే ఓ మానసిక ప్రశాంతత అన్నీ లభిస్తాయి స్త్రీలకు. అందుకనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనం సామూహికంగా జరుపుకోవడం జరుగుతోంది. తప్పకుండా మహిళలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః.